వెల్కమ్ టు ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నంబర్ సిరీస్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ పార్ట్ 6 చెప్పుకుందాం. పార్ట్ 5 వరకు మనం ఇప్పుడు చెప్పుకుందాం. అయితే పార్ట్ 6లో 26th ప్రాబ్లం చూడండి. 23, 21, 24, 19, 26 డాష్. చూడండి ఒకసారి దీన్ని మనం ఎలా చేయాలి. నంబర్ సిరీస్లో ఈజీగా ఉండే పద్ధతి ఏంటో చూద్దాం. 23, 21, 24, 19, 26 డాష్. చూడండి ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఒకటి పెరుగుతుంది, ఒకటి తగ్గుతుంది. కాబట్టి 1 by 1 తీసుకోవాలి. ఇలా వచ్చినప్పుడు 1 by 1. ఓకే, దీనికి డిఫరెన్స్, అలాగే దీనికి డిఫరెన్స్, దీనికి డిఫరెన్స్. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ ఏం చేశాడు, +1 కలిపాడు. 23కి 1 కలిపితే 24. ఇక్కడ ఏం చేశారు, +2 కలిపాడు. 24కి 2 కలిపితే 26. అది అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 21 నుంచి 19కి వెళ్ళాడు. 19 కంటే ఏంటి, -2. అంటే ఇక్కడ -2 చేశాడు. అయితే తర్వాత ఏం చేయాలి మరి, ఇక్కడ -2 చేశాడు కాబట్టి ఇక్కడ -3 తీసుకుంటే ఏమవుతుందంటే 19లో నుంచి -3 తీస్తే 16 రావాలి. చూడండి ఇక్కడ ఇదిగోండి, 19లో నుంచి -3 చేస్తే 16 రావాలి. కానీ ఆన్సర్లో 16 లేదు. కాబట్టి ఏం చేశాడు, దీనికి డబల్, 1కి డబల్ 2, అలాగే ఇక్కడ -2కి తీసుకుంటే డబుల్ తీసుకుంటే -4. అంటే 4ని తీసివేయాలి, 4ని తీసివేయాలి. అంటే చూడండి ఇక్కడ 19లో -4 చేస్తే ఆన్సర్ ఈజ్ 15. చూడండి ఎక్కడ ఉంది 15, ఆప్షన్ ఏ. సో కాబట్టి -2, -4, ఇక్కడేమో +1, +2, ఈసారి +4, అట్లా డబుల్ చేసుకుంటే వెళ్తాం అనమాట. సో ఆన్సర్ ఈజ్ 15, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 27th ప్రాబ్లం చూడండి. 27లో 4, 11, 19, 41 డాష్ 161. అంటే బాగా పెరుగుతాయి వెళ్ళిపోయింది. చూడండి ఒకసారి, 4 తర్వాత 11, 19, 41 డాష్ 161. అంటే ఏం చేశాడో చూద్దాం. చూడండి ఒకసారి ఏం చేశాడంటే ఇక్కడ ఇదిగోండి, ఇంటూ 2 వేస్తే ఎంత అవుద్ది, 4 × 2 8, 8 + 3 వేసాడు. అలా ఇక్కడ చూడండి, ఇంటూ 2 వేస్తే 11 × 2 22, 22 - 3. ఓకే, ఇక్కడ ఇంటూ 2 అంటే 38 + 3. సో ఈసారి ఏం చేయాలి మనం, ఇంటూ 2 -3, అంటే ఒకసారి ఏమో +3, ఒకసారి -3, +3, -3. ఇంటూ 2 అంటే ఎంత, 80, 41 ఇంటూ 2 అంటే 82, 82 × 3 అంటే 79. చూద్దాం ఒకసారి ఇప్పుడు ఆన్సర్ అన్నీ చేద్దాం. చూడండి ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, 4 × 2 డబల్ చేశాడు. 4 × 2 +3 అంటే ఎంత అవుద్ది, 8 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 11. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు మనం, 11ని ఇంటూ 2, 11 × 2 -3 చేశాడు. అంటే 22 - 3 దట్ ఈజ్ ఈక్వల్ 19. ఓకే, నెక్స్ట్ చూడండి, 19 × 2 +3. ఈసారి ఒకసారి ఏమో +3, ఒకసారి -3, ఈసారి +3. 19 × 2 38 -3 ప్లస్, ఈసారి ఏంటి ఇక్కడ మైనస్ కదా, ఇప్పుడు ప్లస్ అంటే 41. చూడండి 41 సరిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ 41 × 2 -3, 41 × 2 అంటే 82, 82 - 3 అంటే 79. మరి 79 ఇంటూ ఇప్పుడు ఏం చేయాలి చూడండి, 79 × 2 +3 వేయాలి. +3 వేస్తే మనకు 161 రావాలి. కాబట్టి చూడండి ఇక్కడ 158, అవునా. 79 × 2 అంటే 158 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 161. సరిపోయింది. కాబట్టి ఆన్సర్ ఎంత, 79. సో 79 అంటే ఆప్షన్ బి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ 28th ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 28లో 68, 117, 61, 124, 54 డాష్. చూడండి ఒకసారి, 68, 117, 61, 124, 54 డాష్. సో దీంట్లో కూడా ఏమవుతుంది, ఒకటి పెరుగుతా ఒకటి తగ్గుతూ ఉంది. కాబట్టి ఇది దీని నుంచి దీనికి అనమాట, తర్వాత దీని నుంచి దీనికి. ఓకే, అలాగే దీని నుంచి దీనికి, తర్వాత దీని నుంచి దీనికి. సో ఇక్కడ నుంచి 68 నుంచి 61 కంటే ఏం జరిగింది, తగ్గింది. ఎంత తగ్గిందంటే -7. ఓకే,
68లో నుంచి 7 సబ్ట్రాక్షన్ చేస్తే 61 తీసివేస్తే, ఇక్కడ కూడా మనకి -7. 61లో నుంచి 7 సబ్ట్రాక్షన్ చేస్తే 54. ఓకే, ఇంకా అయిపోయింది. ఇప్పుడు పైన తీసుకుందాం. పైన ఏం చేశాడు, పెంచాడు. 117 నుంచి 124 అంటే +7 అయింది. అంటే ఇక్కడ +7 యాడ్ చేశాడు. సో మనం ఎట్లా ఇక్కడ కూడా మనం +7 యాడ్ చేయాలి. ఇక్కడేమో -7, ఇక్కడేమో +7. 124కి 7 యాడ్ చేయండి. 7 యాడ్ చేస్తే 131. ఓకే, ఆన్సర్ ఈజ్ ఇక్కడ 131. సో ఎంత ఉంది ఇక్కడ ఆప్షన్ ఏ. ఓకేనా, అంటే ఏం చేసాడు, కిందేమో -7 పైన ఏమొచ్చింది, అంబ్రెల్లాస్ వేసుకుంటే +7 +7 అట్లా +7 వెళ్తూ ఉంటుంది. కాబట్టి 124కి 7 యాడ్ చేస్తే 131. ఆప్షన్ ఈజ్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ 29th ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ఏమన్నాడు 29లో 16, 33, 65, 131, -523. అంటే ఏముంది, పెరుగుతూ వెళ్తుంది. అంటే ఎక్కువ పెరుగుతున్నప్పుడు ఏంటంటే ఇంటూ చేసినట్టు గుర్తుపెట్టుకోండి. బాగా ఎక్కువ పెరుగుతుంది, డబుల్ అయిపోతుంటే ఏంటంటే ఇంటూ చేసినట్టు. చూడండి ఒకసారి ఇక్కడ 16, 33, 65, 131, -523. ఓకే, ఏం చేశాడు ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి మనకి దీంట్లో 16 చూడండి ఇంటూ 2 కనపడుతుంది. ఇంటూ 2, 16 × 2 అంటే ఎంత, 32 + 1 33. ఓకే, 33 × 2 66 -1 ఇంటూ 2 వేస్తే 130 + 1 చేయాలి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈసారి ఏం చేయాలి, ఇంటూ 2 చేసి -1 చేయాలి. ఇంటూ 2 చేసి -1 చేయాలి. ఇంటూ 2 అంటే ఎంత ఇక్కడ 262 -1 261. అది ఆన్సర్. ఓకే, ఈసారి ఏం చేయాలి, ఇంటూ 2 వేసి +1. దీని ఇంటూ 2 వేస్తే ఎంత 522 + 1 523. అయితే చూద్దాం, మనం దీన్ని వివరించి చేద్దాం. చూడండి ఒకసారి ఇక్కడ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఏమన్నాడు, 16 × 2 + 1 16 × 2 32 + 1 దట్ ఈజ్ ఈక్వల్ 33. ఓకే, ఫస్ట్ వచ్చేసింది కదా. రెండోది 33 × 2 డబల్ 33 × 2 ఈసారి -1. 33 × 2 అంటే 66 -1 65. ఓకే, సరిపోయింది కదా. ఈసారి 65 × 2 + 1 చేసుకోవాలి. 65 × 2 అంటే 130 + 1 దట్ ఈజ్ ఈక్వల్ 131. ఓకే, ఈసారి ఏం చేయాలి, 131 × 2 -1 చేయాలి. 131 × 2 వేసి ఈసారి ఏమో -1. 131 × -, అంటే 262 -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 261. ఓకే, 261. సో మరి ఇది కరెక్ట్ అవ్వాలంటే దీన్ని కూడా చూద్దాం. ఇప్పుడు 261 × 2 + 1 చేయాలి ఈసారి. కాబట్టి ఎంత 522 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 523. సరిపోయింది కదా. సో ఆన్సర్ ఏంటి ఇప్పుడు 261. సో కాబట్టి ఏం చేసాడు, ఇంటూ 2 చేసి +1 ఇంటూ 2 -1 ఇంటూ 2 +1 ఇంటూ 2 -1. సో ఆన్సర్ ఈజ్ 261 అంటే ఆప్షన్ బి. ఓకే, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 30th ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లంలో 0, 3, 8, 15, 24, 35 చూడండి ఒకసారి దీన్ని మనం 0, 3, 8, 15, 24, 35 సో మనం దీనికి ఏం చేద్దామంటే ఇంకా అంబ్రెల్లాస్ వేసుకుందాం. అంబ్రెల్లాస్ చక్కగా పెరుగుకుంటూ వెళ్ళింది కాబట్టి ఇంక ఇదే ఏం చేసి ఇక్కడ చూడండి +2 +3 తర్వాత ఇక్కడ +5 చూడండి. ఇక్కడ దీనికి ఏం చేశాడు, 3 యాడ్ చేశాడు. దీనికి 5 యాడ్ చేస్తే 8. దీనికి 7 యాడ్ చేశాడు. ఇక్కడ చూడండి ఇక్కడ 9 యాడ్ చేశాడు. ఇక్కడ 11 యాడ్ చేశాడు. అంటే ఏంటి ఇక్కడ 3, 5, 7, 9, 11 అంటే ఏంటి, ఇవన్నీ కూడాను ఆడ్ నెంబర్స్. దీంట్లో ప్రైమ్ నెంబర్స్ అనుకోవడానికి లేదు. ఇక్కడ 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా. కాబట్టి ఏంటి ఆడ్ నెంబర్స్. అంటే ఇప్పుడు మనం ఈసారి ఎంత యాడ్ చేయాలి, 13 యాడ్ చేయాలి. ఓకే, 13 యాడ్ చేస్తే చూడండి ఇక్కడ 35కి 13 యాడ్ చేస్తే 48. సో ఆన్సర్ ఈజ్ 48. ఓకేనా, అంటే ఏం చేశాడు ఇక్కడ ఆడ్ నెంబర్స్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. సో ఆప్షన్ సి అనమాట, ఆప్షన్ సి. ఓకేనా,
సో ఇలాగ మనం నెంబర్ సిరీస్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ పార్ట్ 6 అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం. సో మనం నెక్స్ట్ మనం పార్ట్ 7లో మనం కలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇట్లు మీ ప్రకాష్ అన్న.